హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఎల్లిపాయ కారం అండి. పాత కాలపు నాటి ఎల్లిపాయ కారం అన్నమాట. పాత రోజుల్లో ఈ విధంగానే చేసుకునే వాళ్ళనమాట. మన వెనకటి రోజుల్లో జలుబు గాని, దగ్గు గాని, జ్వరం గాని వచ్చినప్పుడు ఇలాగా ఎల్లిపాయ కారం దంచి పెట్టేవాళ్ళు. దెబ్బకు జలుబు, దగ్గు, జ్వరం ఎగిరిపోయావన్నమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఉట్టి ఎండిమిరపకాయలండి. నేను ఏం చేయలేదు, ఏం లేదు, పచ్చివే అనమాట. ఇలాగా మెత్తగా దంపేసుకోవాలి. తర్వాత సాల్ట్ ఇది కూడా వేసుకొని మెత్తగా దంచేసుకొని ఒక 10 నుంచి 15 వరకు ఎల్లిపాయ రెబ్బలు అనమాట. తొక్కు తీయకుండానే వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మెత్తగా దంచేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్ తోటి అద్దిరిపోయే ఎల్లిపాయ కారం అనమాట. తిరగమాత ఏం పెట్టకూడదండి. నూనె తగిలితే దగ్గులు వేస్తుంది కాబట్టి పాత రోజుల్లో ఈ విధంగానే దంచి పెట్టేవాళ్ళనమాట ఎల్లిపాయ కారం అనేది. దీన్ని రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ తింటే జలుబు, దగ్గు ఇట్టే మాయమైపోతాయి. ప్లీజ్ ఒక లైక్ వేసి నచ్చితే షేర్